నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మానవత్వం చాటుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించి తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు వైద్య సేవల పరిశీలన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందంటున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకే వైసీపీ కుట్రలు కార్తీక మాస రెండో సోమవారం కావటంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు త్రినేత్రులను దర్శించుకుని పూజలు గావించిన భక్తులు శ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు స్వామివారికి పూజ నిర్వహించిన డీజీపీ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హోదాన్ని దర్పాన్ని పక్కన పెట్టి రోడ్డుపై పడి ఉన్న రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకున్నారు. విశాఖపట్నం నుండి పైకరావుపేట వెళ్తున్న సమయంలో ఎలమంచిలి సమీపంలో గల కుక్కిరపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో టాటా మ్యాజిక్ వాహనాలు బలంగా ఢీకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను హోంమంత్రి అనిత స్వయంగా దగ్గరుండి తన కాన్వాయ్ వాహనాల్లో చికిత్సకై అనకపల్లి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు స్వయంగా మంత్రి సపర్యాలు చేశారు. బాధితులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. అంబులెన్స్ హుటాహుటిన ఘటనా స్థలానికి రప్పించి క్షతగాత్రులందరినీ అనకపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆపై అనకపల్లి ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులందరికీ వైద్య సేవలు సత్వరమే అందేలా హోంమంత్రి పర్యవేక్షించారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ కూడా ఆసుపత్రికి వచ్చి క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా పర్యవేక్షించారు. హోంమంత్రి అనిత మానవత్వాన్ని సేవా దృక్పథాన్ని స్థానికులు కొనియాడారు. కార్తీక మాసం రెండో సోమవారం కావటంతో మహావిశాఖలోని శివాలయాలు భక్తులతో నిండిపోయాయి. ఏ శివాలయంలో చూసినా భక్తులతోనూ వారు చేసిన శివనామస్మరణతోనూ మారుమ్రోగాయి. వేకువజామునే అర్చకులు పరమేశ్వరుడికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అన్ని శివాలయాల్లోనూ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ అభిషేకంలో భక్తులు పాల్గొని త్రినేత్రుని పూజించారు. ధ్వజస్తంభం నందీశ్వరుని వద్ద భక్తులు దీపాలను వెలిగించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందచేసి ఆశీర్వచనం ఇచ్చారు. కార్తీక మాస విశిష్టతను ఈ మాసంలో పరమేశ్వరుని ప్రార్థిస్తే కలిగే ప్రయోజనాలను అర్చకులు వివరించారు. ఇటీవల కాశీబుగ్గలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ దేవాలయాలు ఆలయ కమిటీ నేతలు భక్తులకు ఎటువంటి అసౌకర్యంగా కలగకుండా పగడ్బందీగా చర్యలు తీసుకున్నారు. తమ తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శివాలయాల వద్ద భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షించారు. విశాఖ పోలీసులు టీం సంయుక్త ఆపరేషన్లో ఈ డ్రగ్స్ కేసును పట్టుకోవడం జరిగిందన్నారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేసు వివరాలు తెలిపారు. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డిని కూడా అరెస్టు చేశామన్నారు. గీతాచరణ్ నుండి కొండారెడ్డి 48 LSCD స్ట్రిప్స్ ప్లాట్స్ తో స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్ కూడలి వద్ద గీతాచరణ్ కొండారెడ్డి హర్షవర్ధన్ ను పట్టుకున్నామని చెప్పారు. బెంగళూరులోని శాంతన్ నుంచి గీతాచరణ్ డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డబ్బులు ఇచ్చి పంపించారని డీసీపీ మేరీ ప్రశాంతి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు. ఈ మీడియా సమావేశంలో ఏసీపీకే లక్ష్మణమూర్తితో పాటు ఈగల్ టీం పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. గీతాచరణ్ అన్నతనికి ఒక 25,000 ఇచ్చి బెంగళూరుకి పంపించడం జరిగింది. ఈ LSD అన్న డ్రగ్ అనేది బెంగళూరు నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. ఈ కొండారెడ్డి గీతాచరణ్ అన్న వ్యక్తికి 25,000 ఇచ్చి LSD తీసుకురావడం నిమిత్తం ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొండారెడ్డినే బుక్ చేశాడు. సెంతన్ అన్న వ్యక్తి బెంగళూరులో అతని దగ్గర నుంచి LSD బ్లాట్స్ తీసుకురావడం కోసం పంపించడం జరిగింది. అక్కడ సెంతన్ అన్న వ్యక్తి ఇతనికి 48 LSD బ్లాట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని గీతాచరణ్ నిన్న ట్రైన్లో రావడం జరిగింది. మన రైల్వే స్టేషన్ బయట అతన్ని వెయిట్ చేయమని కొండారెడ్డి అలాగే హర్షవర్ధన్ వీళ్ళు అతన్ని కలవడం జరిగింది.
ఆ టైంలో మన ఈగిల్ యాజ్ వెల్ యాజ్ విశాఖపట్నం సిటీ టాస్క్ ఫోర్స్ టీమ్ జాయింట్గా ఆపరేట్ చేసి వాళ్ళని LSD స్ట్రిప్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. సో ఇంకా మనకి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉంది వీళ్ళందరినీ కనెక్ట్ చేయడానికి. సెంతన్ కోసం టీమ్స్ కూడా బయలుదేరాయి, అతన్ని కూడా పట్టుకుంటాం. ఇంకా వీళ్ళని మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఈ కొండారెడ్డి వెనక ఎవరున్నారు, ఇంకా ఎంతమంది, ఇతను ఎన్నిసార్లు ఇట్లా చేశాడు, ఎన్ని డ్రగ్స్ వైజాగ్కి తీసుకొచ్చాడు, ఎవరున్నారు, అవన్నీ కూడా మనం విచారించడం జరుగుతుంది. ఈ టోటల్ దీంట్లో ఎవరు ఉన్నా కానీ, ఎంత స్థాయి వ్యక్తులు ఉన్నా కానీ ఉపేక్షించడం జరగదు. మొత్తం కూడా మనం ఆ రాకెట్ అంతా కూడా అన్ఎర్త్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైతే కృతనిశ్చయం ఉందో, ఏదైతే యువతని ఎస్పెషల్లీ ఈ మత్తు మహమ్మారి నుంచి విడిపించే ప్రయత్నం చేస్తుందో దానికోసం ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కట్టుబడి ఉంది. తమ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, అస్థిరపరిచేందుకు నకిలీ మద్యం సృష్టించారని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి జోగి రమేష్ కు నకిలీ మద్యం కేసులో పూర్తి ప్రమేయం ఉందని స్పష్టం చేశారు. జనార్దన్ రావు వారి అనుచరులతో జోగి రమేష్ ఏ విధంగా కుట్రలు పన్నారో సిట్ దర్యాప్తులో తేలిందని చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో జగన్ ప్రభుత్వం నకిలీ మద్యం వలన 30,000 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. నకిలీ మద్యాన్ని సేవించి లక్షలాది మంది అనారోగ్యం పాలైన విషయాన్ని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం మద్యం పాలసీని పారదర్శకంగా అమలు చేస్తోందని, నాణ్యమైన బ్రాండ్లను విక్రయిస్తోందని చెప్పారు. దీన్ని ఓర్వలేక జగన్ రెడ్డి బ్యాచ్ నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేందుకు ప్రయత్నించారని కొల్లు రవీంద్ర విమర్శించారు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టుకు కులం కార్డును వాడుకోవటాన్ని ఎద్దేవా చేశారు. అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరైతే జనార్దన్ రావుతో వాళ్ళ అనుయాయులతో అతను ఏ రకంగా దీనికి కుట్ర పన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం విధానాన్ని ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల వల్ల దాదాపు 30,000 మంది పైనే వాళ్ళ అక్రమ సంపాదనకి బలైపోయారు. అనేక మంది అనారోగ్యం పాలయ్యారు. ఇవాళ దాని మీద సిట్ వేయడం జరిగింది. ఆ సిట్ విచారణ పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. ఇవాళ దీన్ని ప్రభుత్వం మీద ఒక నకిలీ మద్యాన్ని సృష్టించి ప్రభుత్వం మీద వేసి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం అంతా చేశారనేది స్పష్టంగా కనబడుతోంది. ఎందుకనంటే ఎవరైతే ఈ కల్తీ మద్యం ఎక్కడైతే జరిగినటువంటి 2 ప్లేసెస్లో కూడా మొలకల చెరువు కానీ, ఆ మొలకల చెరువులో జరిగినటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండి, అలాగే ఇబ్రహీంపట్నంలో జరిగిన దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి జనార్దన్ రావు, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎప్పుడైతే 2006 నుంచి వీళ్ళు వ్యాపారంలో భాగస్వాములుగా ఉన్నారు. 2006 నుంచి బార్లు పెట్టి ఆ బారుల ద్వారా స్వర్ణ బార్ అని చెప్పి 2006-2019లో దాన్ని చెర్రీస్ కింద మార్చుకుని అక్కడ లావాదేవీలు చేసుకున్నారు ఈ జనార్దన్ పెట్టుకుని. ఎవరైతే జోగి రమేష్ తమ్ముడు రాము దీంట్లో ఉన్నారనేది క్లియర్గా కనబడుతూ ఉంది. అలాగే బాలాజీ బార్ మరొక బార్ పెట్టుకుని దాన్ని మళ్ళీ గుడ్విల్ అనే పేరుతో పేరు మార్చి, తర్వాత మళ్ళీ ANR బార్ అని మార్చి 2017లో ఇబ్రహీంపట్నంలో ఒక సిండికేట్ కూడా నడిపి 2017 నుంచి 19 వరకు వీళ్ళు సిండికేట్ కూడా నడిపి లాభాలు పంచుకున్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీకి చెందిన పలు విభాగాల ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. నగరంలోని పలు వార్డుల నుండి ప్రజలు తమ సమస్యలను నేరుగా మేయర్ శ్రీనివాసరావుకు, కమిషనర్ గార్గ్కు వివరించారు. ప్రధానంగా ఇంటి పన్నులు, నీరు, డ్రైనేజీ సమస్యలు, టౌన్ ప్లానింగ్ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
తమ ప్రాంతాల్లో టౌన్ ప్లానింగ్ అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు కడుతున్నారంటూ ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యానికి అత్యధిక విలువలనిచ్చి ప్రాధాన్యతనిచ్చి దాన్ని రక్షిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ రాజ్యాంగంలోని అంశాలను అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలంలోని పులిగుమ్మి మీదుగా బందులుప్పి రోడ్డు పనులకు నాబార్డు కింద మంజూరైన 3.10 కోట్లతో చేపట్టాల్సిన తారు రోడ్డు పనులకు ఆదివారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జిల్లాకు 4 తారు రోడ్లు మంజూరు కాగా అందులో 2 రోడ్లకు 7.5 కోట్ల నిధులు మంజూరు చేయించి పార్వతీపురం మండలానికి ఈ రోడ్లు 2 కేటాయించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజు నుంచే అభివృద్ధి సంక్షేమ పథకాల వైపు అడుగులు వేశారన్నారు. దీన్ని ఓర్వలేని వైకాపా నాయకులు రోడ్లపైకి వచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారన్నారు. దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నారని, వారి రాజకీయ ఉనికిని కాపాడుకోవటానికి ఎన్నో తప్పుడు ప్రసంగాలు ఇస్తున్నారన్నారు. తెలుగువాడు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ప్రపంచంలోని తెలుగువాడు ముందుండాలనే సంకల్పంతోనే చంద్రబాబు నాయుడు అహర్నిశలు ఆలోచన చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులతో ప్రజలకు పనిలేదని, జగన్మోహన్ రెడ్డి పిచ్చి పాలనపై ప్రజలు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు జగన్ అవసరం లేదని భావించి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేని వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తూ ప్రజలకు తప్పుడు సందేశాన్ని అందజేస్తున్నారన్నారు. వీటిని ప్రజలు కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో చెరువులా ఉన్నాయన్నారు. వీటిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజలకు కావలసిన అన్ని వనరులు ఈ ప్రభుత్వ హయాంలో అందుబాటులో ఉన్నాయన్నారు. విశాఖపట్నం ప్రాంతాన్ని పరిశ్రమల హబ్ గా మార్పిడి చేసి అన్ని రాష్ట్రాల్లోని దేశాల్లోని ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర దేశస్తులతో విశాఖలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. దేశ రక్షణ రంగానికి విశేష సేవలు అందిస్తున్న డాక్యార్డ్ ఉద్యోగులు అధికారులు సేవా రంగంలోనూ ముందు ఉండటం అభినందనీయమని ఏపీ బార్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్ ప్రముఖ న్యాయవాది కె రామజోగేశ్వరరావు కొనియాడారు. కాకానీనగర్ కళాక్షేత్రంలో డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ శాశ్వత సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారులు ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవటానికి అవకాశం కలుగుతుందన్నారు. సభకు అధ్యక్షతన వహించిన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంటా శ్రీనుబాబు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఇటీవల సభ్యులు పిల్లలకు ప్రతిభకు ప్రోత్సాహం పేరిట ఉపకార వేతనాలు మెమెంటోలు అందజేస్తామన్నారు. రక్తదాన శిబిరాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బొత్తుల చిరంజీవి, విజయనగరి భాస్కర్ రావులు, సభ్యులు, మిగిలిన కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది రామజోగేశ్వరరావును సత్కరించారు. నేవల్ డాక్యార్డ్ కేటీబీ కళాక్షేత్రంలో మరి శాశ్వత సభ్యులకు ప్రత్యేకంగా మెమెంటో అలాగే వారి గుర్తింపు కార్డులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా సేవలు అందించినటువంటి కె జగదీశ్వరరావు గారిని మేము ఆహ్వానించుకోవడం జరిగింది. కె రామజోగేశ్వరరావు గారిని ఆహ్వానించుకోవడం జరిగింది. ప్రధానంగా దీనివల్ల లాభం ఏంటంటే సంఘం బలోపేతం చేయడం, అలాగే సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం, అలాగే సంఘంలో ఉన్నవారికి ఏదైనా సరే వివిధ సందర్భాల్లో సహాయం అందించడం దీని ప్రధాన ఉద్దేశం. అలాగే ఈ కేటీబీ అసోసియేషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కూడా సభ్యుల్లో ఐకమత్య వాతావరణం తీసుకురావడంతో పాటు ప్రధానంగా మనకంటూ కూడా ఒక సంఘం ఉందని తెలియజేసే ఉద్దేశంలో భాగంగా ఇది. మన సంఘం అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు, కార్యదర్శి భాస్కర్రావు గారు, మరి అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ గారు, కోశాధికారి శ్రీనివాస్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, వివిధ కార్యవర్గ సభ్యులు కూడా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమం చేపట్టాలని, అలాగే సభ్యులకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలని,
అందరూ ఐకమత్యంగా ఉండాలని, అలాగే డిపార్ట్మెంట్ పరంగా కూడా ఏ సలహా కావాలన్నా, న్యాయపరంగా కూడా ఏ సలహా కావాలన్నా మన సంఘం ఎప్పుడు మీకు తోడ్పాటును అందిస్తుంది. అందరూ కలిసిమెలిసి ఉంటేనే సంఘం బలోపేతం అవుతుంది. ఇప్పటికే మన సంఘం చాలా పటిష్టంగా ఉంది. భవిష్యత్తులో ఈ సంఘాన్ని మరింత మంది సభ్యులతో బాగా పటిష్టం చేయాలని, అలాగే ఇటీవల కాలంలో చాలామంది ప్రతిభా పాఠవాలు చూపించిన అధికారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ సభాముఖంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అనేక మంది స్టాల్ వాష్తో కూడుకున్నటువంటి ఈ కేటీబీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి ఒక అతిథిగా ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంఘానికి ఎటువంటి అవసరం ఉన్నా సరే నేను చేదోడు వాదోడుగా నిలుస్తూ నా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ నేను అభినందిస్తున్నాను వీళ్ళందరినీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు ఆదివారం సాయంకాలం ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వారికి సాంప్రదాయ పద్ధతిలో అత్యంత ఘనంగా స్వాగతం పలికి ఆలయ మర్యాదలు నిర్వహించారు. రాష్ట్ర పోలీస్ విభాగ అధిపతి హోదాలో విచ్చేసిన హరీష్ కుమార్ గుప్తా దంపతులకు ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ ప్రాంగణంలో సాదర స్వాగతం పలికారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, పర్యవేక్షణ అధికారి కె వెంకటేశ్వరరావు స్వయంగా వారికి పూలమాలతో గౌరవించారు. నాదస్వర వేద మంత్రాలతో మరియు పండితుల వేద ఘోషాల మధ్య సాంప్రదాయ మంగళ వాయిద్యాలతో డీజీపీ దంపతులను ఆలయం లోపలికి తీసుకువెళ్లారు. తదనంతరం హరీష్ కుమార్ గుప్తా దంపతులు ముందుగా భక్తులు పాలిట కొంగు బంగారంగా భావించే శ్రీ కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం బేడ మండపం చుట్టూ భక్తి శ్రద్ధలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ప్రధాన ఆలయంలో స్వామివారి మూల విరాట్ సన్నిధిలోని వారికి ఆలయ అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం వేద పండితులు దంపతులకు వేద మంత్రాల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు. ఒకరికి జన్మనివ్వడం ఎంతో అదృష్టమని మిసెస్ తెలుగు యుఎస్ఏ టైటిల్ విజేత డాక్టర్ తిరుమలిని అన్నారు. పిల్లలు కలగని వారికి ఎలా పిల్లలను కనవచ్చు అనే అంశంపై అవగాహన కల్పించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నామని చెప్పారు. మెడ్సీ ఆసుపత్రిలో డాక్టర్ శిరీష రాణతో కలిసి తిరుమలని మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర మెడికల్ కళాశాలలో చదువుకున్నానని తెలిపారు. విశాఖ అమ్మాయిగా తాను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. మెడ్సీ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శిరీష రాణి మాట్లాడుతూ పిల్లలు పుట్టడం దేవుడిచ్చిన వరమని అన్నారు. చిన్న చిన్న ఇబ్బందుల వలన పిల్లలు పుట్టరనే భావన, ఆందోళన దంపతుల్లో ఎక్కువగా ఉందని చెప్పారు. దీనిపై మెడ్సీలో 4 రోజుల పాటు ఉచితంగా పిల్లలు కలిగిన దంపతులకు పరీక్షలు, మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క మహిళ, పిల్లలు కలిగిన దంపతులు వినియోగించుకోవచ్చని కోరారు. Medcee Hospitals, and today we are delighted to invite Dr. Tirumalani. She is my classmate, rheumatologist and obesity medicine specialist, and she is Mrs. Telugu USA, representing AP and Telangana at international platform. She is a proud alumni of Andhra Medical College. So today we are very happy to invite her here at Medcee Hospitals. She'll share her journey like from AMC to America. She'll share her experiences of her remarkable journey. She's working on women wellness and preventive health care. The same thing she wants to do it here at Medcee Hospitals. She'll be the face of Medcee Hospitals at international platform. Everyone, I am Dr. Tirumalini Dasari. నేను మీ వైజాగ్ అమ్మాయిని. ఐ డిడ్ మై మెడికల్ స్కూల్ ఇన్ వైజాగ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్. సో అమెరికాకు వెళ్ళాను 24 years ago. ఐఎమ్ అ ఫిజిషియన్, rheumatologist and an obesity medicine physician. అది కాకుండా ఐఎమ్ అ pageant queen. I carry couple of titles. The most recent title is Mrs. Telugu USA. I'm a very proud Telugu person who is representing our Telugu culture throughout the world. I have spoken on multiple media channels on Fox, ABC about our Telugu people in the US.
totalga mana Telugu people 1.5 million in the US. So I'm an ambassador for a major organization, Susan G. Komen, which prevents breast cancer, and it has donations over $1 billion. So I'm in Dallas promoting our Telugu people, and I did a walk last month in October, and we're trying to see if we can provide a wing separate for our Telugu women in preventive care. As part of that initiative, women's health anadi naku it is very near and dear, being a queen and a doctor, and my friend Sirisha has come forward to take up my initiative as her initiative, and today we are announcing at Medici as part of this initiative, Women's Health Initiative. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. PGRS లో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, పలువురు ఉన్నతాధికారులు ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఉన్నత అధికారులకు అందజేసి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PGRS లో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఇచ్చిన సమస్యలు ఏ మేరకు పరిష్కారం చేశారో అధికారులను ఆరా తీశారు. జాప్యం చేయకుండా ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కార విషయంలో నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడం పట్ల వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నగరంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జరిగింది. వైసీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కొవ్వొత్తులు చేతపట్టి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఏకాదశి రోజున ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తీవ్ర విచారకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతులు, క్షతగాతుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీవి కళ్యాణి, వైసీపీ నేతలు ద్రోణంరాజు శ్రీవత్సవ్, ఎం అప్పారావు, తిప్పుల దేవన్ రెడ్డి, ఆర్ వెంకటరమణ, అనిల్ కుమార్ రాజు, కరి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రాముఖ్యతను కానీ, ఆ టెంపుల్కి ఉన్న విశిష్టతను కానీ, లేకపోతే ఆ దానికి ఉన్న విశిష్టత కానీ కాపాడుతూ మనం చేయాల్సింది. దాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలని మరుగున పెట్టడం కోసం వాళ్ళు ఇలాంటి పాపపు చర్యకు పాల్పడటం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ లడ్డు అంశం వచ్చిన తర్వాత మనం అనేక దేవాలయాల్లో జరుగుతున్న దుర్ఘటనలు కానీ, అనేక దుర్ఘటనలు కానీ మనం చూసాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎన్నో వందల సంవత్సరాలుగా జరుగుతున్న అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా తొక్కిసలాట జరిగి మరణించిన సంఘటనలు మనం చూసాం. అప్పుడు కూడా వారు తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఒకరి మీద ఒకరి నెపాన్ని నెట్టుకున్నారు తప్ప దానిపైన ఈ రోజు వరకు కూడా సమగ్ర విచారణ జరిపి ఆ సంఘటన జరగడానికి కారణాలేంటి, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, దీనిపైన ఎవరిపై చర్యలు తీసుకోవాలి అనే ప్రయత్నం కూడా ఈరోజు వరకు చేసిన పాపాన్ని పోలేదు. తర్వాత ఎన్నో వందల సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర ఎలవేల్పైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో విశాఖపట్నంలో సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఆ రోజు మరణించిన సంఘటన మనం చూసాం. ఆ రోజు కూడా ఒకరి మీద ఒకరు, ఇది టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించింది, లేదా ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది, లేకపోతే ఇది యువత వల్ల తప్పు జరిగింది, లేకపోతే ఇది కాంట్రాక్టర్ వల్ల తప్పు జరిగిందని ఒకరి మీద ఒకరు నెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప. విశాఖ జిల్లాలో ఆడారి కుటుంబం గత 150 సంవత్సరాలుగా 6 తరాలుగా కొనసాగిస్తున్న భక్తి సాంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా విశిష్టంగా నిర్వహించింది. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ కుటుంబం తరపున బెల్లం, నువ్వులు, చెరుకులను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన పూజారులు, అధికారులు ఆడారి కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించి క్రతువు అనంతరం వారికి ప్రసాదంను అందజేశారు.
ఆడారి కుటుంబం తరతరాలుగా ఈ క్రతువును విశ్వాసం పరమ భక్తితో నిర్వర్తిస్తూ వస్తోందని తెలిపారు. ఈ వంశానికి చెందిన డాక్టర్ ఆడారి కిషోర్ కుమార్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షులు, సామాజిక సేవ, రాజకీయ రంగాల్లోనూ చురుకైన నాయకులు అయిన తన సోదరులు, బంధువులతో కలిసి ఈ పూజలో పాల్గొన్నారు. సుమారు 150 మంది కుటుంబ సభ్యులు ఈ శుభకార్యానికి హాజరై భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. దేవస్థానం అధికారులు ఈ సుదీర్ఘ ఆడారి కుటుంబ సంప్రదాయాన్ని ప్రశంసించారు. ఈ సంప్రదాయం సింహాచలం దేవస్థాన భక్తి వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. భర్త ఫ్యాన్ కి ఉరివేసుకుని మృతి చెందగా భార్య క్రింద పడి చనిపోయి ఉంది. సంఘం ఆఫీస్ ఏరియాలో మృతి చెందిన దంపతులు అనిత, వాసు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. మృతురాలు అనిత గర్భవతి. సమాచారం అందుకున్న వెంటనే ఫోర్త్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంగా KGH కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవత్వం చాటుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత. రోడ్డు ప్రమాద బాధితులకు సేవలందించి తన కాన్వాయ్లో ఆసుపత్రికి తరలింపు. వైద్య సేవల పరిశీలన. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పాత్ర ఉందంటున్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బతీసేందుకే వైసీపీ కుట్రలు. కార్తీక మాస 2వ సోమవారం కావటంతో భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు. త్రినేత్రులను దర్శించుకుని పూజలు గావించిన భక్తులు. శ్రీ వారాహ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దంపతులు. స్వామివారికి పూజ నిర్వహించిన డీజీపీ. ఈ వార్తలు ఎంతతో సమాప్తం. నమస్తే.